ప్రశ్న రావణ్పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాకినాడలో బెయిల్పై విడుదలైన రావణ్ను మరోసారి అదుపులోకి తీసుకున్న పోలీసులు మచిలీపట్నానికి తరలించారు. అక్కడ పిఎస్లో రావణ్పై మరో కేసు నమోదు చేశారు. దీనిపై జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ ఫైర్ అయ్యారు. ఓ జర్నలిస్టు సమస్యలను సమాజానికి చెప్తే తప్పెలా అవుతుందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉందో లేదా మరోసారి పరిరక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బెయిల్ ఇచ్చిన 5 నిమిషాల్లోనే సర్పవరం పిఎస్లో కేసుందని మళ్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. ప్రశ్న రావణ్పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాకినాడలో బెయిల్పై విడుదలైన రావణ్ను మరోసారి అదుపులోకి తీసుకున్న పోలీసులు మచిలీపట్నానికి తరలించారు. అక్కడ పిఎస్లో రావణ్పై మరో కేసు నమోదు చేశారు. దీనిపై జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ ఫైర్ అయ్యారు. ఓ జర్నలిస్టు సమస్యలను సమాజానికి చెప్తే తప్పెలా అవుతుందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉందో లేదా మరోసారి పరిరక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బెయిల్ ఇచ్చిన 5 నిమిషాల్లోనే సర్పవరం పిఎస్లో కేసుందని మళ్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.